ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్స్ 13. పుట్ ఆన్ ఎవ్రీ పీస్ ఆఫ్ గాడ్స్ ఆర్మర్. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసులైన వారికి అవిశ్వాసులైన వారికి లోకంలోని ప్రతి ఒక్కరికి సమస్యలు, కష్టాలు, శ్రమలు, బాధ, చింత, కష్టం, నష్టం, విచారము, వేదన, వ్యాకులము, భయము, కలవరము, విసుగు ఇవన్నీ ప్రతి ఒక్కరి హృదయాలను ఏలుతున్నాయి. అయితే విశ్వాసి అయిన నీకు, నాకు, మనందరికీ ఒక భరోసా ఉంది, ఒక నమ్మకం ఉంది. సాతాను పెట్టే ప్రతి శోధనను, ప్రతి సమస్యను, ప్రతి కష్టమును ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి అన్న గొప్ప వాగ్దానం మనకుంది. కాబట్టి నీవు ఆపద్దినమందు సాతానును ఎదిరించుటకును సమస్తమును సాధించుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలా ధరించాలంటే, నడుమునకు సత్యమను దట్టి కట్టుకోవాలి, నీతి అను చొక్కాను తొడుగుకోవాలి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సను జోడులను తొడుగుకొని నిలబడాలి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలును, రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా విజయం నీదే. సో మై డియర్ ఫ్రెండ్, స్క్రిప్చర్ సేస్ వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ ఆఫ్ ద ఫ్లెష్ బట్ హ్యావ్ డివైన్ పవర్ టు డెస్ట్రాయ్ స్ట్రాంగ్ హోల్డ్స్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ జీవవాక్యం నిన్ను యేసయ్య యందు బలపరచబడి ఈ లోకంలో జీవించుటకు బలవంతులై ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీ వాక్యమే మాకు కవచము, నీ వాక్యమే మాకు మార్గము, నీ వాక్యమే మాకు సర్వము. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు నీవిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నటకు సహాయం దయచేయుమని పరిశుద్ధమైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.